అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభం. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 22వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము ప్రభువు వ్యాజ్యమాడును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం నందు యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును. నేడు లోకమే అన్యాయంలోనికి దుర్మార్గములోనికి మునిగి ఉన్నది. ధనబలము కలిగి ఉన్న ధనికులు పేదవారిని అణగదొరుకుచున్నారు. అధికారులు లంచము పుచ్చుకొని నీతిని తిరగవేయుచున్నారు. రాజకీయ నాయకులు ఇక్కడ అక్కడ తిరిగి అలైచు విధవరాళ్ళ యొక్క ఇంటిని కూడా భక్షించుచున్నారు. ఎటు చూచిన అన్యాయమును, ఎటు చూచిన అరాచకము. అయితే దేవుని బిడ్డల యొక్క భద్రత ఏమిటి? నేను నీ కొరకు వ్యాజ్యమాడి నీ కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడను అని ప్రభు దిట్టముగా వాక్కునిచ్చి చెప్పుచున్నాడు. ఎట్టి ఇక్కట్లైన పరిస్థితుల యందు మీరు ఉండినప్పటికీ ప్రభువును తేరి చూడుడి, ఆయనకు మొరపెట్టుడి. ప్రభు నిశ్చయముగానే మీ యొక్క ప్రార్థనను ఆలకించుచున్నాడు. యెహోవా భక్తిపరులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. 4వ కీర్తన 3వ వచనం అని దావీదు సాక్ష్యం ఇచ్చుచున్నాడే. అంత మాత్రమే గాక ప్రార్థనను ఆలకించువాడు మీ కొరకు వ్యాజ్యము కూడాను చేయును. ఆనాడు అరణ్యం నందు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణము చేయుచున్నప్పుడు తమలో ఉన్న వ్యాజ్యములను మోషే వద్దకు తీసుకుని వచ్చేది. ఆ తరువాత ప్రజలు తమ వ్యాజ్యములను న్యాయాధిపతుల వద్దకు తీసుకొని వచ్చేది. దాని తరువాత ఇజ్రాయేలులో రాజులు ఏర్పడినప్పుడు రాజులు అట్టి వ్యాజ్యములను విచారించి జ్ఞానముగా తీర్పు తీర్చిరి. నేడు మనకు రాజాది రాజుగాను ప్రభుల ప్రభువుగా ఉన్న మన ప్రియ ప్రభువే, ఆయనే నీతిగల న్యాయాధిపతి. ఆయన వద్ద మన యొక్క వ్యాజ్యములను తీసుకొని వెళ్ళుదుముగాక. దావీదు రాజును సౌలు అన్యాయముగా తరుముచు వేటాటకు వెళ్ళినప్పుడు దావీదు ఎవరి వద్దకు వెళ్ళి న్యాయమును అడగగలడు? ఆయన సౌలును చూచి, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక, ఆయనే సంగతిని విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. అలాగనే ప్రభు దావీదు కొరకు వ్యాజ్యమాడాడు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం. ఆయన సౌలునకును దావీదునకును మధ్య నిలబడి వ్యాజ్యము తీర్చును. సౌలు యొక్క రాజ్యభారం తీసి దావీదు యొక్క వశమునకు అప్పగించాను. చిన్న సమస్య అయినప్పటికీ, పెద్ద సమస్య అయినప్పటికీ దావీదు ఎల్లప్పుడూ తనకు విరోధముగా ఉన్న వ్యాజ్యములన్నిటినీ ప్రభు వద్దనే తీసుకుని వెళ్ళుట అలవాటు. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము అని ప్రార్థించును. 35వ కీర్తన 1వ వచనం. దేవుని బిడ్డలారా, మీ యొక్క వ్యాజ్యము ఏదైనప్పటికీ మొదట దాన్ని ప్రభు వద్దకు తీసుకుని వెళ్ళుడి. దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళి మీ యొక్క వ్యాజ్యమును ఆయన యొక్క పాదముల యందు వివరించి మొరపెట్టుడి. ఆయన ఆ సంగతిని విచారించి వ్యాజ్యమాడును, నీతిని జరిగించును. నేటి ధ్యానమునకై నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచించుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. 119వ కీర్తన 154వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 110వ కీర్తన, 111వ కీర్తన మరియు 112వ కీర్తన. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.